హే గాయ్స్, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ ఫ్యాషన్. మేము బాగున్నాం, మీరంతా కూడా బాగున్నారని ఆశిస్తున్నాం. నేను మా తన్వి గారికి మెహందీ పెడుతూ షార్ట్ వీడియోలో చెప్పాను కదా, ఈరోజు ఒక ఫంక్షన్కి వెళ్ళాలని. ఆ ఫంక్షన్ ఏంటంటే ఈరోజు మా వెంకీ వాళ్ళ కజిన్ది, అంటే మా అత్తయ్య గారు వాళ్ళ బ్రదర్ డాటర్ అనమాట. ఇన్ షార్ట్లో చెప్పాలంటే వెంకీ వాళ్ళ మరదలది ఎంగేజ్మెంట్. సో ఆ ఎంగేజ్మెంట్కి వెళ్ళడానికి మేమైతే ఇప్పుడు రెడీ అయిపోతున్నాం. సో నా అవుట్ఫిట్ చూపించేస్తానండి. ఫస్ట్ వచ్చేసరికి ఇది నా అవుట్ఫిట్, తన్వి గడి అవుట్ఫిట్ కూడా చూపిస్తాను. సో దిస్ ఈస్ మై అవుట్ఫిట్. పేస్టల్ గ్రీన్ చాలా బాగుంది కదా. కేవలం యాక్చువల్లీ అయితే శారీ వేసుకోవాలని అనుకున్నాను, బట్ ఈ అవుట్ఫిట్ వేసుకోవడానికి రీజన్ ఏంటంటే దసరాది వీడియో చూస్తుంటే మీరు మా తన్వి గడికి గ్రీన్ కలర్ ఫ్రాక్ తీసుకున్నాం కదా మేము లక్కీలో వెళ్ళి. సో మ్యాచింగ్ అవుతుంది అని చెప్పి నేనైతే ఈ హాఫ్ శారీ వేసేసుకోవాలి అని అనుకుంటున్నాను. నా అవుట్ఫిట్ అయితే ఇలా ఉంది. మీకు కనుక నచ్చితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈ అవుట్ఫిట్ ఆల్రెడీ నేను మా తమ్ముడి ఎంగేజ్మెంట్ కాదు రిసెప్షన్కి వేసుకున్నా. ఆఫ్టర్ దట్ మళ్ళీ ఇప్పుడు వేసుకుంటున్నాను అనమాట. ఆల్మోస్ట్ 2 years తర్వాత ఒకసారి వేసుకున్నాను. ఆర్ఎల్ యాక్చువల్లీ అయితే శారీ కట్టుకోవాల్సింది. సో అంతా రెడీ అయిపోయినాక చూపిస్తా అవుట్ఫిట్ ఎలా ఉందో అన్నది. సో దీనికి ఏం జ్యువెలరీ ఏం పేర్ చేస్తున్నాను అన్నది కూడా రెడీ అయిపోయినాక చూపించేస్తా. ఓకే, లెట్స్ గెట్. మేకప్ అంటే పెద్దగా ఎక్కువ ఏం వేసుకోలేదు, జస్ట్ బేసిక్గా లిటిల్ మాయిశ్చరైజర్ అండ్ సీరమ్ యూస్ చేసుకున్నాను అనమాట. ఆఫ్టర్ దట్ రెడీ అయిన తర్వాత హెయిర్ కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నా. కొంచెం స్ట్రైట్నింగ్ చేసుకుంటున్నాను. ఎప్పటి నుంచో మళ్ళీ స్ట్రైట్నింగ్ రీరూటింగ్ చేయించుకుందాం అనుకున్నాను. సమ్హౌ టైం కుదరట్లేదు. సరే ఫంక్షన్ కదా అని లైట్గా స్ట్రైట్నింగ్ చేసుకుంటున్నాను. మీలో ఎంతమందికి కర్లీ హెయిర్ అంటే ఇష్టం ఆర్ స్ట్రైట్ హెయిర్ అంటే ఇష్టం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చిన్నప్పుడు నాది ఫుల్ కర్ల్స్ ఉంటాయి అనమాట, అండ్ వాల్యూమ్ కూడా చాలా ఎక్కువ. బట్ ఆఫ్టర్ స్ట్రైట్నింగ్ సమ్ టైమ్స్ కర్ల్స్ నచ్చుతుంది, సమ్ టైమ్స్ స్ట్రైట్ హెయిర్ నచ్చుతుంది అనమాట. ఫైనల్గా నా డ్రెస్ అయితే ఇలా ఉంది. అండ్ ఫర్ జ్యువెలరీ నేను మ్యాక్సిమం అంతా గోల్డ్ జ్యువెలరీ వేసుకుందాము ఫంక్షన్కి అని చెప్పి నా గోల్డ్ ఇయర్ రింగ్స్తో పేరప్ చేసుకుంటున్నా. ఈ రింగ్స్ కొంచెం హెవీ ఉంటాయి కానీ చాలా బాగుంటాయి. ట్రెడిషనల్ వేర్కి అయితే చాలా బాగా సెట్ అయిపోతాయి. అండ్ లక్కీగా ఇయర్ రింగ్స్కి కూడా గ్రీన్ కలర్ పర్ల్స్కి గ్రీన్ కలర్ స్టోన్స్ వచ్చాయన్నమాట. సో ఇంకా ప్రాపర్గా మ్యాచ్ అయింది. నాది పేస్టల్ గ్రీన్ అయితే నా ఇయర్ టాప్స్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ షేడ్. ఈవెన్ నెక్స్ట్ సెట్ కూడా ఎలా సెట్ చేశానంటే గ్రీన్ స్టోన్స్ వచ్చేలాంటివి, నాట్ స్టోన్స్, హ్యాంగింగ్స్ వచ్చేలాంటిది చూసుకున్నాను అనమాట. సో అంతా మ్యాచ్ అవుతుంది అని. అండ్ బై ద వే ఈ లిప్ బామ్ యాక్చువల్గా అయితే తన్వి గడ్ కోసం తీసుకున్నా, ఎందుకంటే అది బేబీ లిప్ బామ్. సెబామెడ్ది నేను నార్మల్ లిప్ బామ్ యూస్ చేసా, బేబీ లిప్ బామ్ యూస్ చేసా. రెండు చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడైనా అంటే మనం బేబీ లిప్స్ కానీ అలాంటివి యూస్ చేస్తాం కదా, అవి తొందరగా లిప్స్కి అంత అదేంటి మాయిశ్చరైజింగ్ ఉండదు. బట్ సెబామెడ్ నాకు చాలా బాగా నచ్చింది. ఎప్పుడైనా మీరు ట్రై చేయాలి అంటే ట్రై చేయండి. కొంచెం ఎక్స్పెన్సివ్, అంటే మరీ ఎక్స్పెన్సివ్ ఏం కాదు, 500 అనుకుంటా ఆర్ 450-500 లోపే ఉంటుంది. ఓవరాల్గా అయితే బాగుంటుంది. అండ్ ఫైనల్గా నేనైతే రెడీ అయిపోయాను. అందరూ చెప్పింది ఏంటంటే కొంచెం అదేంటి చున్నీ స్టైల్ కొంచెం డిఫరెంట్గా ఆర్ ఇంకొంచెం బెటర్గా ఉండుంటే బాగుండు అని అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా వీడియో చేస్తున్నప్పుడు వీడియో చూస్తున్నప్పుడు అని అనిపించింది. బట్ నాకైతే నా డ్రెస్ చాలా నచ్చింది. అండ్ మా తన్వి గారు కూడా రెడీ అయిపోయాడు. చూసారా నేను అటు తిరిగాను అంటే జస్ట్ పోజ్ ఇస్తున్నానని. షీఈస్ ఆల్సో ట్రయింగ్ టు డూ ద సేమ్. మనం ఎలా ఉంటామో పిల్లలు కూడా అలాగే ఉంటారు కదా. సో మనం మంచిగా ఉండడానికి ట్రై చేస్తే మన దగ్గర నుంచి అవే పిల్లలు నేర్చుకుంటారు. మేమంతా రెడీ అయిపోయామన్నమాట. బావగారాలు కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు కదా, బావగారాలు కూడా రెడీ అయిపోయారు. ఇంకా మేమైతే వెన్యూకి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోతున్నాం. అరౌండ్ 6 అనుకుంటా స్టార్ట్ అయ్యాం. బట్ మేము వెళ్ళేసరికి 7-7:15 అయిపోయింది. బికాస్ ఆఫ్ ట్రాఫిక్, చాలా ట్రాఫిక్ ఉంది ఆ రోజు. ఎందుకో తెలీదు. జనరల్గా అయితే ఒక హాఫ్ అన్ అవర్ లోపే వెళ్ళిపోవచ్చు అనమాట. బట్ యాక్చువల్ టైం కంటే ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా అయ్యిందనమాట. అండ్ మేము కార్లో కూర్చున్నాం. అక్కది గోల్డ్ చైన్ది థ్రెడ్ ఉంటుంది కదా, అది సడన్గా ఊడిపోయింది అనమాట. మళ్ళీ లక్కీగా ఇంటి దగ్గరే ఊడింది కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ అది సెట్ చేసి స్టార్ట్ అయ్యాం. ఎప్పుడు ఫంక్షన్స్ టైంలోనే గోల్డ్ ఏదో ఒక చిన్న ప్రాబ్లం చేస్తూ ఉంటుందనే ఫీలింగ్. అండ్ మాకు అన్నీ చూసారా, వాళ్ళ స్కూల్లో కరాటీ నేర్పిస్తున్నారంట. సో కరాటీ ఎలా చేయాలి అని అంటే చూపిస్తున్నాడు. విత్గా కొంచెం షై పర్సన్ కాబట్టి కొంచెం సైలెంట్గా కూర్చుంది. మేము వీడియో తీస్తున్నామని తన్వి గడి వెనక్కి ఎలా చూస్తున్నాడు చూడండి. ఫైనల్గా మేమైతే వెన్యూకి రీచ్ అయిపోయాం. చెప్పాను కదా 7-7:15 అలా అయ్యింది. సో వెన్యూ వచ్చేసరికి మెట్రోపాలిటన్ అని చెప్పి హోటల్ ఉంటుంది మనకి షాప్ స్టాప్ ఆపోజిట్ సైడ్లో.
సో ఇప్పుడు మీరైతే మా డ్రెస్సెస్ చూసేయండి. ఆల్మోస్ట్ నేను, అక్క, తన్వి గ్రీన్ షేడ్స్లో ఉన్నామన్నమాట. వితిక వచ్చేసరికి బ్లూ షేడ్. మేము ఇలా ఎంటర్ అవుతున్నాం. పెళ్లి కూతురు తన్ని అక్కడ లంగావనిలో ఉంది కదా, ఆబ్వియస్గా పెళ్లి కూతురుని చూడంగానే ఎవరైనా చెప్పేస్తారు, ఆ కలే వేరు వచ్చేస్తారు కదా. తను డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళింది. మేము ఇలా ఎంటర్ అవుతున్నాం. ఇంకా వెంకీ వాళ్ళ మావయ్య వాళ్ళు అందరూ తన్వి గారితో అందరితో ఆడుతూ ఉన్నాం అనమాట. అక్కడ పైన స్టేజ్ మీద ఏమో తాంబూలాలకి పూజ అదంతా జరుగుతూ ఉంది. కమింగ్ టు ద డెకరేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకో తెలియదు కానీ చూడంగానే భలే ఉంది కదా అన్నట్టు అనిపించింది అనమాట. ఇంకా మా అత్తయ్య గారు వాళ్ళంతా స్టేజ్ మీద ఉన్నారు. మేమైతే కింద పిల్లల దగ్గర ఉన్నాం. నేను యాక్చువల్లీ మా అత్తయ్య గారి అవుట్ఫిట్ మా అత్తయ్య గారిది పట్టు శారీ చూపిద్దామని అనుకున్నాను అనమాట వీడియోలో క్లియర్గా. బట్ నేను అది మర్చిపోయాను. ఎందుకంటే వాళ్ళు 5 o'clockకే స్టార్ట్ అయిపోయారు. మేము కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాం. తన్వి గారు ఇప్పుడు కనిపిస్తున్నాడు కదా, ఆ స్టేజ్ మీద నుంచి పడిపోబోయింది. లక్కీగా పడిపోలేదు. అండ్ మాలో పూల కావిడి పాల కావిడి అని ఉంటుంది. సో ప్లేట్స్ ఇస్తారనమాట. అబ్బాయి సైడ్ వాళ్ళు అమ్మాయికి, అమ్మాయి సైడ్ వాళ్ళు అబ్బాయికి. సో వాటి కోసమే ఈ ప్లేట్స్ ప్రిపేర్ చేస్తారనమాట. ఈ ప్లేట్స్ చాలా బాగా చేశారు. ఇప్పుడు చేస్తున్న ప్లేట్స్ ఇప్పుడు చూపిస్తున్న ప్లేట్స్ ఏమో ఇప్పుడు పేరు కనిపించింది కదా, అబ్బాయికి అమ్మాయి వాళ్ళు ఇస్తున్నది. బై ద వే మీకు తెలుసా, ఈ బాక్సెస్ బయట రెంట్కి కూడా ఇస్తారంట. ఎవరైనా కావాలి అని అంటే జస్ట్ కనుక్కోండి. బాగున్నాయి కదా, అంటే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి వాటికి కావాలి అంటే ఓన్గా కూడా కొనుక్కోవచ్చు. ఆర్ జస్ట్ అకేషన్స్కి లైక్ బర్త్డేస్కి డెకరేషన్స్కి అలా చేయడానికి ఇలా రెంట్ తెచ్చుకుంటే బెటర్ అనే ఫీలింగ్. బట్ ప్లేట్స్ అయితే చాలా చాలా బాగా చేశారు. చాలా క్రియేటివ్గా అనిపించింది. కచీఫ్స్తో షర్ట్ అండ్ టై లాగా, అంజీరాతో అమ్మాయి డ్రెస్ అనమాట, ఫ్రాక్ అండ్ అబ్బాయి ప్యాంట్ షర్ట్ మోడల్. ఓవరాల్గా అయితే నాకు చాలా చాలా క్రియేటివ్గా అనిపించింది. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, అంజీరాతో హాఫ్ శారీ లాగా కనిపిస్తుంది కదా, నాకైతే చాలా క్రియేటివ్గా అనిపించింది అండ్ చాలా బాగా నచ్చింది. వచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెడతారు కదా, బొట్టు పెట్టి గంధం రాస్తారు కదా. మా తన్వి గడికి కూడా బొట్టు పెట్టి గంధం రాస్తుంటే వాడు చూడండి, వాడి ఎక్స్ప్రెషన్. వీళ్ళంతా నన్ను ఎక్కి ఏం చేశారా అని చెప్పి చెక్ చేసుకుంటుంది అనమాట. ఫస్ట్ డ్రింక్ తాగనని అన్నారు కదా, తర్వాత తానే అక్కడ వెయిట్ సర్వ్ చేస్తుంటారు కదా, డ్రింక్స్ సర్వ్ చేస్తుంటే డ్రింక్ ఇవ్వలేదని చెప్పి వాళ్ళ డాడీ దగ్గర అలిగి కూర్చుంది. మళ్ళీ వెళ్ళి గొడవ చేసి ఏడ్చి, అంటే జనరల్గా మేము తన్వికి ఇంకా స్వీట్స్ ఎక్కువ అలవాటు చేయలేదు, అంటే జలుబు వస్తుంది కదా అని చెప్పి ఎందుకు స్వీట్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ అని. బట్ తనైతే గొడవ చేసి, అదిగో చూస్తున్నారు కదా వీడియోలో, గొడవ చేసి మరీ తీసుకొని తాగిందనమాట. ఎక్కువ పెట్టలేదు, కొంచెమే పెట్టాం, బట్ షీ లైక్డ్ ఇట్. అండ్ వెంకీ షర్ట్ అయితే చాలా బాగుంది. ఐ డోంట్ నో మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ బయట అయితే చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ హ్యాపీగా చెప్పాలంటే అది మా షాప్లో ఉన్న షర్ట్ అనమాట. అంటే ఆ క్లాత్తో స్టిచ్ చేయించుకున్నాడు. చాలా బాగుంది కదా, చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో మాది రెడీమేడ్ షూటింగ్ షర్టింగ్ రెండు ఉన్నాయి అని. ఇంకా తర్వాత తన్విగాడు ఏంటంటే ఎంట్రీ స్టేజ్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి ఫస్ట్ భయపడింది. లయన్తో ఆడుకోవడానికి ట్రై చేసింది అనమాట. అది పెద్దగా రెస్పాండ్ అవ్వకపోయేసరికి అక్కడ సాంగ్స్ పెడితే, అక్కడ కూర్చోబెడితే డ్యాన్స్ చేస్తానని చెప్పింది. అంటే చెప్పడం అంటే
సైక్ చేస్తుంది కదా, మాకు అర్థమవుతుంది ఓకే తన ఏమనుకుంటుంది అన్నది. తర్వాత తన్వి, వితిక, వివాన్ అందరూ వచ్చి అక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేసి ఫుల్గా ఆడుకున్నారనమాట. మేము వాళ్ళందరికీ అంటే తన్వికి, వితికకి, వివాన్కి అండ్ గగన్కి, గగన్ ఎవరంటే తన్వి ఇంకొక కజిన్ గగన్, వీళ్ళందరికీ కలిపి ఒక ఫోటో తీయడానికి చాలా ట్రై చేసాం. కానీ ఒకళ్ళు స్ట్రైట్గా ఉంటే ఇంకొకరు కూర్చుంటానంటారు, ఒకళ్ళు కూర్చుంటానంటే ఇంకొకరు నుంచుంటానంటారు, తెలిసిందేగా పిల్లలు. బట్ ఒక్క ఫోటో కూడా రాలేదు. ఇంకా ఫైనల్గా డిసైడ్ అయ్యి ఫొటోస్తో అవ్వదు కానీ వీళ్ళకి వీడియోనే తీయడం కరెక్ట్ అని ఇంకా వీడియో తీసామన్నమాట. డాన్స్ చేశారు ఫుల్గా, వాళ్ళంతా రచ్చరచ్చ చేసుకున్నారు. ఇంకా తన్వి గడ్ అయితే చెప్పక్కర్లేదు కదా, మామూలుగానే డాన్స్ చేస్తే అందరికీ చూపించాలనుకుంటుంది. మా మామయ్య గారు ఎక్కడో స్టేజ్ దగ్గరలో ఉంటే అక్కడ అరుస్తుంది, తను డాన్స్ చేస్తుందంట, వచ్చి చూడాలి, ఇంకా కుదిరితే తనతో పాటు డాన్స్ చేయాలని చెప్పి జనరల్గా ఇంట్లో అలాగే ఆడుతూ ఉంటుంది అనమాట. ఆ ఎంట్రీ స్టేజ్ మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎంతసేపు ఉన్నారో ఆల్మోస్ట్ అంతసేపు మా పిల్లలంతా కూడా ఉన్నారనమాట. అంటే వీళ్ళు ఫంక్షన్ కొంచెం లేట్ స్టార్ట్ అయింది కదా, ఈలోపు పిల్లలంతా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్లీ కొంచెం క్లియర్గా వినండి, మా తన్వి గడు అమ్మ అమ్మ అని ఎలా పిలుస్తున్నాడో చూడండి. యాక్చువల్గా తను ఎవరినైనా అమ్మ అని పిలుస్తుంది అనమాట. యాక్చువల్లీ అక్కడ మా మావయ్య గారిని పిలుస్తుంది తను డాన్స్ చూపించుకోవడానికి. ఫైనల్గా వచ్చేసరికి ఫుల్ ఎంజాయ్ చేసింది. విత్క డ్రెస్ కూడా చాలా బాగుంది కదా, ఆ ఫ్లవర్ చాలా బాగా కనిపిస్తుంది అనమాట. అండ్ యాక్చువల్లీ తన్వికి కూడా అలాంటి డ్రెస్సే మేము చూసాం, బట్ సేమ్ కలర్ బ్లూస్ చాలా ఉన్నాయి కదా అని ఇంకా తీసుకోలేదు. కొంచెం లేట్ అయిపోయింది అనమాట. ఎంట్రీ స్టార్ట్ అయ్యేసరికి అరౌండ్ 9:15 or 9 అయిందనమాట. ఈలోపు మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసేసుకున్నాం. ఫైనల్గా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చేసారు. పెళ్లి కూతురు శారీ చాలా బాగా కనిపిస్తుంది కదా. బట్ ఓవరాల్గా ఫంక్షన్ అయితే చాలా చాలా బాగా జరిగింది. అండ్ పెళ్లి కూతురుది ఫస్ట్ లంగా ఉని ఉంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది ఆ కలర్ అదంతా. ఇంకా వాళ్ళు స్టేజ్ మీదకి వెళ్ళిపోయిన తర్వాత చెప్పాను కదా, ఆ పాలు కావడి పూలు కావడి అబ్బాయిలంతా ఇప్పుడు యాక్చువల్లీ ఇది అమ్మాయి సైడ్ వాళ్ళు చేసిన ప్లేట్స్ అనమాట. ఒక్కొక్క బాయ్ వెళ్ళి ఆ అబ్బాయికి గిఫ్ట్స్ ఇస్తారు. అండ్ సేమ్ ప్యాటర్న్ అమ్మాయి సైడ్ వాళ్ళు అమ్మాయిలు వచ్చి గిఫ్ట్స్ ఇస్తారనమాట. మా ఇంటి పెద్ద బాయ్ చూసారా ఎంత క్యూట్గా వెళ్ళి తీసుకొని ఇస్తున్నాడు. వివాన్ ఎంత బాగున్నదో కదా. యాక్చువల్లీ వివాన్ది కూడా డ్రెస్ చాలా చాలా బాగుంది, కానీ చాలా గొడవ చేశాడనమాట. నేను ఆ కుర్తీ వేసుకోను, అది గుచ్చుకుంటుంది అని. కార్లో చాలాసేపు ట్రై చేసాం. వచ్చిన తర్వాత కూడా ఫంక్షన్లో కొంతసేపు ఉంచుకున్నాడు, బట్ పిల్లలు కదా గుచ్చుకుంటే కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు కదా, ఇంకా తీసేసాడనమాట. చూసారా మా అక్క ఎంత క్యూట్గా బావగారికి తినిపిస్తుందో. అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ వెంకీ ఏమో తన్వి గారిని తినిపించడానికి
తినిపించడానికి ట్రై చేస్తున్నాడు. బట్ తన్విగాడు ఒక్క ముద్ద కంటే ఎక్కువ తినదు కదా. ఇంకా పెళ్ళికొడుకుకి గిఫ్ట్స్ ఇచ్చేసిన తర్వాత ఇంకా డిన్నర్ చేయడం స్టార్ట్ చేసాం. తను పెళ్లి కూతురు చెల్లి, గ్రీన్ కలర్ లంగా ఓని కదా ఆ అమ్మాయి. అండ్ విత్కాకి చూసారా ఫోన్ ఉంటే చక్కగా తినేస్తుంది. తన్విగాడికి కూడా ఫోన్ ఇచ్చి తినిపించడానికి ట్రై చేసాం కానీ పెద్దగా అది వర్కౌట్ అవ్వలేదన్నమాట. అండ్ మీకు కనుక మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ లైఫ్ ఆఫ్ ఫ్యాషన్. ఈ వీడియో కూడా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ ఫ్యాషన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా బాయ్ బాయ్. మేమైతే ఇంకా ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాం. బాయ్ బాయ్ ఫర్ నౌ.